సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ మీద సస్పెన్షన్ వేటు పడింది. అయితే ప్రధానంగా 2 రకాల కారణాలు. ఆయన గతంలో 6 సార్లు విదేశీ ప్రయాణం చేశారు. కనీసం ఎవరికీ చెప్పలేదు. ఆయన ఒక రకంగా అఖిల భారత సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా ఆయన ఈ ప్రయాణాలు చేశారు అనేది ఒకటి. అలాగే ఆయన ఎయిమ్ పేరుతో ఒక సంస్థ నడుపుతున్నారు, ఒక ప్రైవేట్ సంస్థ. ఆ సంస్థకు సంబంధించి ఆయన బ్రిటిషనర్లను కీర్తిస్తూ దేశాన్ని వ్యతిరేకిస్తూ భారతదేశాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారు అనేది ఒక కారణం చూపించారు. దాని మీద కూడా చాలా ఫిర్యాదులు వచ్చినాయని చెప్పారు. కానీ ఎలాంటి కేసులు అయితే పెట్టలేదు. ఇక మూడోది, ఆయన నిబంధనలు ఉల్లంఘించారు. అఖిల భారత సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించి ఆయన విదేశాల పర్యటనలు చేశారు. ఎందుకంటే ఒక కీలక స్థాయిలో ఉన్న ఐపీఎస్ అధికారి, ఆయన దగ్గర చాలా సమాచారాలు ఉంటాయి. ఆ రహస్యాలన్నీ కూడా బయటకు వెళ్లే ప్రమాదం ఉంది. అలాగ కొన్ని కారణాలతో అయితే ఆయన్ని సస్పెండ్ చేశారు. వాస్తవానికి సునీల్ కుమార్ సస్పెండ్ అవుతారు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడో ఊహించున్నారు, ఆయన కూడా ప్రిపేర్డ్గా ఉన్నారు. కానీ రఘురామకృష్ణరాజు వ్యవహారానికి సంబంధించి ఆ కేసులో అప్పట్లైన సిఐడి చీఫ్గా ఉన్నారు కాబట్టి దానికి సంబంధించి ఈయన్ని సస్పెండ్ చేస్తారేమో, ఆ కేసులో అరెస్ట్ చేస్తారేమో అనుకుంటే కొత్త కారణం అయితే తెర మీదకి వచ్చింది. ఇదే ఒక రకంగా అందరికీ షాక్ ఇస్తున్న అంశం. కాకపోతే ఆటోమేటిక్గా ఇప్పుడు ఆయన దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఇక్కడ కావాలనే కుట్ర పన్నారు, దళితుల అధికారులకి ఇలాగ అన్యాయం చేస్తున్నారు అనే పాయింట్ అయితే ఇప్పుడు వైసీపీ రేజ్ చేస్తుంది. ఏది ఏమైనా ఇది కూటమి ప్రభుత్వం కుట్ర అయినా, చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించిన ఏదైనా సరే ఇప్పుడు ఐపీఎస్ అధికారులు, అది కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో పనిచేసిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు ఒక థ్రెట్ ఉంది అనేది ఈ సస్పెన్షన్ వేటు ద్వారా ఒక సంకేతం ఇస్తుందా? అప్పట్లో ఉన్న అధికారులందరూ ఇప్పుడు జాగ్రత్త పడాల్సిందేనా? ఆ చర్చ అయితే తెర మీదకి వచ్చింది.